వంటిపాక ఆనందమ్మ జ్ఞాపకార్థం ఐటిపాములలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందికి శస్త్రచికిత్సలకు రిఫర్ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూరు కింగ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఐటిపాముల గ్రామానికి చెందిన కత్తుల నరేందర్, రజని దంపతుల ఆర్థిక సహకారంతో ఐటిపాముల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో 150 మందికి డయాబెటీస్ పరీక్షలు, 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శస్త్రచికిత్స అవసరమైన 25 మందిని సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రికి ఉచిత ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు. ఈ సందర్భంగా జెడ్సీ టెంకల సత్యనారాయణ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా చూపును కాపాడుకోవచ్చని తెలిపారు. జీఈటీ కోఆర్డినేటర్ ఎర్ర శంభులింగారెడ్డి, ఐ డొనేషన్ కోఆర్డినేటర్ చంద్రశేఖరరావు నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చామంతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. పిఆర్ఓ రాజు శిబిర నిర్వహణలో సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూరు కింగ్స్ అధ్యక్షుడు గుడిపాటి శివప్రసాద్, కార్యదర్శి మంగతొట్ల శ్రీనివాస్, ట్రెజరర్ కల్లూరి వెంకన్న, క్లబ్ అడ్వైజర్ రెడ్డిపల్లి సాగర్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ బొడ్డిపల్లి వెంకన్న, మాతకోని రామకృష్ణ, ఉమాపతి, దండంపల్లి వెంకన్నతో పాటు క్లబ్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.